వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శుక్రవారం 48, 49వ డివిజన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 49వ డివిజన్లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్, 48వ డివిజన్లో పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయని అన్నారు. గత పాలకుల హయాంలో జరగని పనులు గడిచిన 2 ఏళ్లలోనే చేపడుతున్నారని, అన్ని డివిజన్లలో సమపాల అభివృద్ధి జరుగుతున్నారని అన్నారు. పాఠశాల విద్యార్థుల హాజరు అధికంగా ఉన్నందున హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కూడా తిరుగుతూ బాగోలు కోరుకుంటున్నాం. మరి పాఠశాలలో నిజంగా కూడా 400 మంది స్ట్రెంత్ అంటే చాలా పెద్ద స్ట్రెంత్. దానికి మరి మీ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటామని అంటే ఇంకో 30 లక్షల రూపాయలు ఇస్తాను ఇవాళ. మరి మంచిగా చదువుతారా? ఎవరు సపోర్ట్ చేస్తారని అయితే ఇవ్వను. మరి కింద ఫ్లోరింగ్ కానివ్వండి, మీద 2 రూమ్లకు ఎస్టిమేట్ చేసి ఎస్డిఎఫ్లనే 2 రూమ్లకు ప్రత్యేక గదులు నేను అప్డేట్ చేస్తున్నాను. కింద ఫ్లోరింగ్ కూడా దుమ్ము లేకుండా రేపు ఇదే విధంగా ఏర్పాటు చేస్తాను. మరి మీరందరూ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. ఉచిత స్కీమ్లు వీటన్నిటికంటే కూడా ప్రత్యేకంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. కాబట్టి మన అందరం కూడా వారు చేసే ప్రయత్నానికి మద్దతు పలుకుతూ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.